హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి అసలు ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీ ఎంత బరువు పెరగాలి, ఎంత బరువు పెరిగితే తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది, ఏ నెలలో ఎంత బరువు పెరగాలి అని పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అసలుకి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీ తన ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ అయితే పెట్టాలి అండి. అలాగే టైంకి పోషకాహారం అనేది తీసుకోవాలి. దానివల్ల తల్లికి మరియు పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో మేలైతే జరుగుతుంది. ఈ సమయంలో మనం మంచి ఆహారం తీసుకోవటం వల్ల చాలామంది ఎక్కువగా బరువు అయితే పెరుగుతూ ఉంటారు. కొంతమంది ఎంత ఆహారం తీసుకున్నా కూడా ఉండవలసిన దానికంటే చాలా తక్కువగా అయితే బరువు ఉంటారు. అసలుకి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత వెయిట్ అనేది పెరగాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ప్రెగ్నెన్సీలో ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల్లో కనీసం 10 నుంచి 12 కేజీల బరువు అయితే ఖచ్చితంగా పెరగాలి అండి. ప్రెగ్నెన్సీ రాకముందు చాలామంది చాలా తక్కువ బరువుతో అయితే ఉంటారు. అటువంటి వాళ్ళు 12 నుంచి 18 కేజీల బరువు అనేది తమ ప్రెగ్నెన్సీ మొత్తంలో పెరగాలి. ప్రెగ్నెన్సీ ముందు నార్మల్ వెయిట్ వాళ్ళ వయసుకు తగ్గ బరువు అనేది ఉన్నవాళ్ళు అయితే 11 నుంచి 15 కేజీల బరువు అయితే పెరగవచ్చు. ప్రెగ్నెన్సీకి ముందే ఓవర్ వెయిట్ అధిక బరువుతో ఉన్నవాళ్ళు అయితే కేవలం 6 నుంచి 10 కేజీలు మాత్రమే బరువు అనేది పెరగాలి అండి. వారాల వారీగా చూసుకుంటే వారానికి కనీసం ఒక 1/2 కేజీ అన్న బరువు అనేది పెరగాలి. మొదటి 3 నెలల్లో మనం గమనించుకున్నట్లయితే గర్భిణీ స్త్రీ బరువు పెరగటం అనేది అసాధ్యమండి. ఎందుకు అంటే మొదటి 3 నెలలు వికారము, వాంతులతో నీరసంగా అసలుకి మనకి ఎటువంటి ఆహారము అనేది తినాలి అనిపించదు. అటువంటి సమయంలో మీరు ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్ జ్యూసెస్, సి విటమిన్ జ్యూసెస్, మజ్జిగ ఇటువంటి ఆహారం అనేది తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా మేరకు వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అనేది యూజ్ అయితే చేయాలి. మాకు వాంతులు అవుతున్నాయి కదా అని ఎటువంటి ఆహారం అనేది తీసుకోకుండా అస్సలు ఉండకూడదు అండి. బాగా డైజెస్ట్ అయ్యే ఆహారం అనేది కొద్దిగా ఎక్కువసార్లు ఒకేసారి తీసుకోకుండా కొద్దిగా ఎక్కువసార్లు తీసుకునేలాగా అయితే చూసుకోవాలి. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా 2 గంటలకి ఒకసారి ఖచ్చితంగా ఆహారం అనేది తీసుకుంటూ అయితే ఉండాలి. ప్రెగ్నెన్సీలో కనీస బరువు అనేది ఉండకపోతే ఆ ప్రభావం అనేది పుట్టబోయే బిడ్డ మీద అలాగే తల్లి మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఆ తల్లికి ప్రమాదం, అలాగే పుట్టబోయే బిడ్డకి కూడా ప్రమాదము. అందుకే మీరు తక్కువ బరువు ఉంటే డాక్టర్ని అయితే సంప్రదించి ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ప్రోటీన్స్, న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అనేది మీరు ఒక డైట్ అయితే ఫాలో అయ్యి మీ బరువుని అనేది 4వ నెల నుంచి, మొదటి 3 నెలలు వాంతులు వికారంతో సరిపోతుంది కాబట్టి 4వ నెల నుంచి 9వ నెల వచ్చేలోపు మీరు కనీసం 10 కేజీలు బరువు పెరిగేలాగా మీ ఆహారం అనేది మీరు తీసుకుంటూ అయితే ఉండాలి. అప్పుడే మీకు మీ కడుపులో ఉన్న బిడ్డకి ఆరోగ్యంగా అయితే ఉంటారు అనమాట. అలాగే ప్రెగ్నెన్సీకి ముందే అధిక బరువుతో ఉన్న వాళ్ళు అప్పుడు కూడా మీరు డాక్టర్ని సంప్రదించి మేము ఇప్పుడే ఓవర్ వెయిట్గా ఉన్నాము, మేము ఎటువంటి ఆహారం తీసుకోవాలని డాక్టర్ని అడిగి ఒక డైట్ అయితే ఫాలో అయ్యి ఆ ఆహారమే తీసుకొని ఓవర్ వెయిట్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఐరన్, ఫోలిక్ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ అయితే ఉండాలి. అలాగే ప్రోటీన్ ఫుడ్స్, గుడ్డు, పాలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మాంసాహారం అనేది తీసుకుంటూ అయితే ఉండాలి. ఆకుకూరలు, ఐరన్ అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు అనేది ఖచ్చితంగా తీసుకుంటూ అయితే ఉండాలి అనమాట. ఈ డైట్ అనేది ఫాలో అయితే మీ బరువు అనేది కంట్రోల్గా ఉంటుంది. తక్కువ బరువు ఉన్న వాళ్ళు సరిపడా బరువు అనేది పెరుగుతారు. అధికంగా బరువు ఉన్న వాళ్ళు వాళ్ళ బరువుని అనేది కంట్రోల్ అయితే చేసుకోగలరు అనమాట. సో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.